మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శంకర్. నల్గొండ జిల్లా దండంపల్లిలో ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల అధికారి ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అంటే కంటెస్టెంట్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దాఖలు చేశారు, నామినేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వార్డు మెంబర్స్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అంటే ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు ఉంటుంది అనేది ఆ పూర్తి వివరాలు అధికారులను అడిగి తీసుకుని ప్రయత్నించాం. సార్ చెప్పండి, అంటే కంటెస్టెంట్ అభ్యర్థులు సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, టోటల్ ఎంతమంది? నిన్న నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. నిన్న నుంచి ఈ రోజు వరకు మాకు 3 సర్పంచ్లు నామినేషన్ స్వీకరించడం జరిగింది. 2 దండంపల్లి, 1 సందంపల్లి నుంచి. ఈ రోజు ఉదయం వరకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. సాయంత్రం మాత్రం రెడ్డి కాలనీ నుంచి 3వ వార్డు నుంచి ఒక అభ్యర్థి నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నామినేషన్ స్వీకరణ అనేది రేపటి వరకు మాత్రమే. రేపు షార్ప్ 5 o'clock ఇది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సార్, ఇప్పుడు అభ్యర్థుల నుంచి మీరు ఎట్లాంటి పత్రాలు ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ క్యాస్ట్ వాళ్ళు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు నోటీస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. వారి యొక్క ఆధార్ కార్డు ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. బ్యాంక్ నుంచి వాళ్ళు బ్యాంక్ అకౌంట్, కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఓల్డ్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయమన్నారు. కానీ ఒక 2 రోజులలో అంటే స్క్రూటినీ టైం వరకు ఈ కరెంట్ అకౌంట్ అదే బ్యాంక్ ని తెచ్చుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రతిపాదకులకు సంబంధించి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కానీ వార్డుకి సంబంధించి ప్రతిపాదకుడు ఆ క్యాండిడేట్ ఏ వార్డులో అయితే పోటీ చేస్తాడో ఈ ప్రతిపాదన కూడా చేసేవాడు కూడా అదే వార్డుకై ఉండాలి. ఉదాహరణకు 5వ వార్డు క్యాండిడేట్ కి ప్రతిపాదకుడు 5వ వార్డు అయినే ఉండాలి. అదే గ్రామానికి చెందిన వేరే వార్డు ప్రతిపాదిస్తుంటే కుదరదు. తర్వాత ఈ ఎవరైతే పోటీ చేసే క్యాండిడేట్ ఉంటాడో ఆయన ఆస్తులు తర్వాత ఎన్ని ఆ పత్రం మీద మాత్రం 2 సాక్షులు ఉండాలి. ఆ 2 సాక్షులు కూడా ఓటు ఉండాలి. అదే గ్రామ పంచాయతీలో ఉన్న వారే ఉండాలి. వేరే ఊరి వాళ్ళని తీసుకోవడం జరగదు. అలా చేస్తే అది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నియమాలు అంటే సర్పంచ్ వార్డు మెంబర్ కూడా సేమ్ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా సేమ్. కాంటెస్టింగ్ క్యాండిడేట్ కాంటెస్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్. ఆయన సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎవరికైనా కానీ ఇవన్నీ సేమ్. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇక్కడ మాకైతే ఇక్కడ అనేది ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమి లేదు. కానీ నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ టోటల్ గా ఒక్కొక్క వార్డుకు ఇద్దరిద్దరు వేసినా కానీ సుమారుగా 60 చిల్లర రావాలి. కానీ ఇప్పటి వరకు మనకు వచ్చి 5 వచ్చాయి. కానీ రేపు మీ మీడియా దృష్టిగా మీ నమస్కారం పెడతా, వేరేగా అర్థం చేసుకోవాలండి. నెక్ ఆఫ్ ది మూవ్మెంట్ వచ్చేసి మొత్తం మమ్మల్ని టెన్షన్ పెట్టేటట్టు ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి రేపు 10:30కు కరెక్ట్ గా మేము ఇక్కడ ఉంటాం. కాబట్టి మీరు కూడా అంతటా కూడా 10:30 నుంచి మీ నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్ళి ఆ సెంటర్ పాయింట్ ఇవ్వండి అని కొంచెం చెప్పండి. సర్పంచ్ గా పోటీ చేసేటువంటి అభ్యర్థి నామినేషన్ వేసి ఇప్పుడే లేట్ కావాలి. తన నామినేషన్ వేయడంతో పాటు వార్డు మెంబర్లు కూడా ఎంతమంది ఇప్పించారు ఏంటని పూర్తి వివరాలు ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నా పేరు వెంకటరెడ్డి, మా చెంగనపల్లి గ్రామం. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే నేను సర్పంచ్ గా నామినేషన్ వేశాను. రేపు మార్నింగ్ మా 10 మంది అభ్యర్థులని వార్డు మెంబర్లుగా నామినేషన్ చేయించి గెలిపించుకుంటాను. అంటే ఈ రోజు ఏమైనా నామినేషన్ అంటే ఈ వార్డు మెంబర్ సంబంధించిన ఎంతమంది ఈ రోజు అయితే ఏం చేయలేదు. రేపు మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ గెలిపించుకుంటానని చెప్తాను. నా పేరు చింతారామలింగయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు మెంబరు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ వార్డు మెంబరు పోటీ చేస్తున్నాను. మల్లెబోయిన బుచ్చిరాజును బీఆర్ఎస్ అభ్యర్థిగా, ఈ దండపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము అందరం కలిసి ఆయనను కొన్ని ప్రతిపాదించినాం. మేము ఈ రోజు ఆ సర్పంచ్ అమ్మటి 5 వార్డు మెంబర్లను కూడా నామినేషన్ వేయడం జరిగింది. అతడిపై మాకు నమ్మకంతో మా దండంపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని నమ్మకంతో మేము మళ్ళీ ఆయనను ఇంతకుముందు ఒకసారి వేసిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేయడం జరుగుతుంది. మా దండంపల్లి గ్రామ ప్రజలు కూడా, యువకులు, ప్రజలు, రైతులు, ఆడవాళ్ళందరూ కలిసి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. గెలిపించాలని కూడా ప్రార్థిస్తున్నాము. మీరు మీడియా తరఫున కూడా మాది
మంచిగా ఎలిగేషన్ చేసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నా పేరు బొడ్డుపల్లి శ్రవణ్ కుమార్, మాది దండంపల్లి గ్రామ పంచాయతీ నల్గొండ మండలం. నేను మాజీ ఉప సర్పంచ్. మా అభ్యర్థిని మల్లెబోయిన బుచ్చిరాజుని ఈ రోజు సర్పంచ్ గా నామినేషన్ వేయించడం జరిగింది. ఆయనతో పాటుగా ఒక 5 వార్డు మెంబర్లను కూడా నామినేషన్ వేయించడం జరిగింది. ఇంకొక 5 వార్డులు పెండింగ్ ఉన్నాయి. అవి రేపు ఫైనల్ చేసుకొని రేపు వేయడం జరుగుతుంది. దండపల్లి గ్రామానికి అభివృద్ధి కొట్టుబడి ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి బుచ్చిరాజు అనే వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఆయనతోటి నామినేషన్ వేయించడం, రేపు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చూస్తున్నాం. అంటే ఏ పార్టీ నుంచి వస్తారు? బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. నా పేరు అల్లి వెంకన్న, నేను మాజీ సర్పంచ్ బెల్లంపల్లి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బుచ్చిరాజు తోటి సర్పంచ్ గా చేపించి బెల్లంపల్లి గ్రామానికి శాయశక్తుల సహకారాలతో అన్ని ఆయన అనుకూలంగా చేశారని అతన్ని నిలబెట్టి సహకారం చేస్తుంది. చందనపల్లి గ్రామం నుంచి టంగల వెంకరెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా మూలరెడ్డి గారు మాకు చెప్పడంతో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నేను బలపరిచాను. 10 మంది వార్డు మెంబర్లతో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రేపు వచ్చి నామినేషన్ దాఖలు చేస్తాము. అందరూ ఊర్లందరూ సపోర్ట్ ఉంది. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొండి యువకుడు కాబట్టి చాలా పనులు చేస్తారని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా దండంపల్లి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, హుటాహుటిన జరిగినటువంటి ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడంతో స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది ప్రజలు అంటే ఓటర్స్ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఎవరిని గెలిపించుకోవాలి ఏంటి అని చెప్పేసి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సర్పంచ్ గా పోటీ చేయడానికి వార్డు మెంబర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, చాలా మంది ఇక్కడ దాఖలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఒక క్యాండిడేట్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ఎంతమంది ఇప్పటికి వేశారు? మీరు వేస్తున్నారా? మీతో పాటు వార్డు మెంబర్ ఎంతమంది? నమస్తే అండి, నా పేరు మల్లెబోయిన బుచ్చిరాజు. దండంపల్లి నుండి గ్రామ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు మరొక 5 వార్డు మెంబర్లను కూడా వేయడం జరిగింది. ఇంకా మిగతాది రేపు టైం ఉన్నందున ఇంకో 5 వేపిస్తున్నాము. కావున అందరూ మా గ్రామం తరఫున కూడా నన్ను అందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాను. నా శాయశక్తుల ఉన్నంత వరకు సహకారాలు చేస్తాను గ్రామానికి. ఈ యొక్క వేదిక ద్వారా వేడుకుంటున్నాను.